సాటర్డే ఈవినింగ్ రస్మలై తినాలని చాలా క్రేవింగ్గా అనిపించింది. బట్ ఇంట్లో పన్నీర్ లేదు. సరే, ఇంట్లో ఉన్న వాటితో రస్మలై లాగా ఏదైనా చేద్దామని చూస్తుంటే ఫ్రిడ్జ్ మీద బ్రెడ్ ప్యాకెట్ చూసా. సో పన్నీర్ లేకుండా బ్రెడ్ యూస్ చేసి రస్మలై చేద్దామని స్టార్ట్ చేశా. ముందుగా బౌల్లోకి 1/2 లీటర్ పాలు వేసి, దాంతోపాటు 2 to 3 స్పూన్స్ ఆఫ్ బాదం పౌడర్ వేసి, అండ్ 1 to 2 స్పూన్స్ ఆఫ్ వనీలా కస్టర్డ్ వేసి, అండ్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి ఇలా స్పూన్లో బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాల బౌల్ పెట్టి మంటని స్లిమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ 8 to 10 బాదమి తీసుకున్నా, తర్వాత 5 to 6 క్యాష్యూ నట్స్ తీసుకున్నా, అండ్ 2 ఇలాచీ తీసుకున్నా. బాదామిని ఇలా తురిమి పెట్టుకోవాలి అండ్ ఇలాచీని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని 4 పక్కల ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 to 6 స్లైసెస్ తీసుకుంటున్నా. స్టవ్ మీద ఉన్న పాలని అప్పుడప్పుడు ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉంటే మీగడ కట్టదు అండ్ త్వరగా థిక్ అవుతుంది. పాలు బాగా థిక్ అయ్యాక క్యాష్యూ నట్ సగం, తురిమి పెట్టుకున్న బాదం సగం, ఇలాచీను వేసి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత బాదం పాలు థిక్ అయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో బ్రెడ్ స్లైస్ని పెట్టి దాని మీద తురిమి పెట్టుకున్న బాదం వేసి అండ్ క్యాష్యూ నట్ 1 or 2 పెట్టి మళ్ళీ దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ వేసి దాని మీద కూడా సేమ్ మెథడ్ రిపీట్ చేసి అలాగే 2 to 3 లేయర్స్ చేసిన తర్వాత వేడి బాదం పాలను తీసి దీని మీద పోసుకోవచ్చు. దీన్ని ఇలా వేడిగానే తినొచ్చు, లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినొచ్చు. మీరు ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి.